ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సిద్ధు జొన్నలగడ్డలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక యాక్టర్ గానే కనిపిస్తున్న మంచి స్టోరీ టెల్లర్, రైటర్. పేరు పడకపోయినా ఇండైరెక్ట్ గా ఏ యంగ్ హీరోలో ఓ డైరెక్టర్ కూడా ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తో మరో అవతారం ఎత్తాడు సిద్ధు. అదేంటో చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డలో ఆటగాడే కాదు పాటగాడు కూడా ఉన్నాడు. అయితే టిల్లు స్క్వేర్ నుంచి వచ్చిన మూడో సాంగ్ ను రవి యాంటోనీతో కలిసి సిద్ధు రాశాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 పాటలు ఫాస్ట్ బీట్ గా సాగితే ఓ మై లిల్లీ అంటూ సాగే 3 పాట మెలోడీగా సాగింది. సాంగ్ ప్రోమోను శనివారం రిలీజ్ చేయగా లిరికల్ వీడియోను 18న రిలీజ్ చేస్తారు. సిద్ధు సింగర్ గా మారడం కొత్తేమీ కాదు. ఇప్పటికే 3 పాటలు పాడాడు. గుంటూరు టాకీస్ లో టైటిల్ ట్రాక్ తో మొదలుపెట్టి నరుడా డోనరుడా, డీజే టిల్లులో ఒక్కో పాటను ప్రొఫెషనల్ సింగర్ గా పాడడం విశేషం. టిల్లు స్క్వేర్ 3వ పాటతో రైటర్ గా మారిన సిద్ధు మున్ముందు వచ్చే సాంగ్స్ తో వాయిస్ వినిపిస్తాడేమో చూడాలి. మరి లేటెస్ట్ గా వచ్చిన 3వ పాటతో టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. సాంగ్ ప్రోమోలో 29న రిలీజ్ అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశాడు. ఇప్పటి వరకు ప్రమోషన్ లేకపోవడంతో రాదేమోనని టిల్లు ఫ్యాన్స్ భయపడ్డారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ 3 పాటలు సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా యూత్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.